నమస్కారం అండి. మనం ఇప్పుడు శ్రీరమణ గారు రచించిన 'బంగారు మురుగు' అనే కథను విందామా? నాకు 6 ఏళ్ళప్పుడు మా బామ్మకు 60 ఏళ్ళు. మా అమ్మ, నాన్న ఎప్పుడూ పూజలు, పునస్కారాలు, మళ్ళు, దేవుళ్ళ గొడవల్లో ఉండేవారు. స్వాములార్లు, పీఠాధిపతులు, ఎత్తే పల్లకి, దింపే పల్లకీలతో మా ఇల్లు మఠంలా ఉండేది. అమ్మ తడిచీర కట్టుకుని పీఠాన్ని సేవిస్తూ నేను దగ్గరకు వెళితే దూరం దూరం తాకూడదు అనేది. బామ్మకి ఈ గొడవలేం పట్టేవి కావు. అమ్మ, నాన్న, చుట్టం పక్కం అన్నీ నాకు బామ్మే. మా బామ్మకి కాశీ రామేశ్వరం అన్నీ నేనే. ఓ కంచంలో తిని ఓ మంచంలో పడుకునేవాళ్ళం. మా ఇంటి పెరడు దాటగానే పెద్ద బాదం చెట్టు ఉండేది. అది మా స్థావరం. రోజులో 3 వంతులు అక్కడే మా కాలక్షేపం. మానుకు 2 తొరలు ఉండేవి. పై తొరలో 2 రామచిలకలు కిలకిల్లాడుతూ కాపురం చేస్తుండేవి. ఇంకో తొరలో బామ్మ నా కోసం చిరుతిళ్ళు దాచేది. కొమ్మకి తాళ్ల ఉయ్యాలుండేది. నీడన ఆవు దూడ కట్టేసి ఉండేది. దానికి బామ్మ పచ్చి పరకలు వేస్తూ ఉండేది. కాకులు పడేసిన బాదంకాయలు వయ్యీనంగా కొట్టి నా చేత బాదం పప్పులు తినిపించేది. ఆ బాదం చెట్టు మా ఇద్దరికి తోడు నీడ. ఊరు లేచేసరికి వాకిలంతా తీర్చిదిద్ది ముగ్గులు పెట్టేది బామ్మ. రాత్రి నాకు జోలపాడుతూ రేపటి ముగ్గు మనసులో వేసుకునేది. ముగ్గులయ్యేదాకా నేను బామ్మ వీపు మీద బల్లిలా కరుచుకుని పడుకుని కునుకు తీస్తుండేవాడిని. అసలే నడుం వంగిపోయే, పైగా ఆ మూట కూడా దేనికి అని మా అమ్మ అంటే, వాడు బరువేంటే, వాడు వీపులు లేకపోతే ముగ్గు పడదే తల్లి, చూపు ఆనదే అమ్మా అనేది బామ్మ. సమస్త దేవుళ్ళకి మేలుకొలుపులు పాడుతూ వాకిలి 4 దిక్కుల్ని ముగ్గుతో కలిపేది. అప్పుడు మా మండువాలోగిలి నిండుగా పమిట కప్పుకు నిలబడ్డ పెద్ద ముత్తైదులా ఉండేది. పాటలు పాడి దేవుళ్ళని లేపకపోతే వాళ్ళు లేవరా అని అడిగితే, పిచ్చి సన్నాసి, దేవుళ్ళు నిద్రవుతారా? దేవుడు నిద్రవుతే ఇంకేమైనా ఉంది? మేలుకొలుపులు మన కోసమే, చక్కెర పొంగలి మన కోసమే అనేది బామ్మ. తెల్లారగానే నూనె రాసి నలుగు పెట్టి కాకర పందిరి కింద ముక్కాలి పీట మీద కూర్చోబెట్టి వేడి నీళ్లు పోసేది. చిక్కిపోయాడమ్మా పిల్లాడు, పొడుగు సాగుతున్నాడో ఏమో అని బామ్మ రోజు నలుగు పెడుతూ దిగులు పడేది. ఒంటి మీద చిన్న ఘాటో దెబ్బో పొక్కో కనిపిస్తే, ఆ ఘాయిత్యం వెదవ్వి, ఎక్కడ తగిలించుకున్నావు అని గారాబంగా కేకలేసి తెగ దిగులు పడిపోయేది. నాకప్పుడు ఎంతో హాయిగా అనిపించేది. నెలకోసారి భజంత్రి వాడు వచ్చేవాడు. బాదం చెట్టు కింద నేను మా బామ్మ తలపని చేయించుకునేవాళ్ళం. ముందు నా వంతు, ఒరేవ్ జాగ్రత్తగా చెయ్యి, పిల్లాడి క్రాపు తెల్లదొర క్రాపింగ్లా ఉండాలి అని హెచ్చరికలు సలహాలు ఇస్తూ ఎదురుగా కూర్చునేది బామ్మ. అయినా వాడి పద్ధతిలో వాడు తిరుపతి మెట్లతో డిప్పకొట్టుడు కొట్టేసేవాడు. తన వంతు వచ్చినప్పుడు చేతికున్న బంగారు మురుగు తీసి నా చేతికి తొడిగేది. స్నానం చేశాక కుంకుడు రసంతో ఆ బంగారు మురుగుకి మెరుగు తెప్పించి తన చేతికి వేసుకునేది. మెరుస్తున్న చేతిని తృప్తిగా చూసుకునేది. బజార్ చిరుతిళ్ళు తినకూడదని నా మీద గట్టి ఆంక్ష ఉండేది. ఆరోగ్యం కంటే కుటుంబ మర్యాద దెబ్బతింటుందని. నాకు అవేం తెలిసేవి కావు. బెల్లపు జీళ్ళు, పీచు మిఠాయి, జంతికలు, తేగలు కొనుక్కు తినాలని నాలుక పీకేది. బామ్మని అడిగితే, ఓ సంతే కదా పద అనేసి కోరినవన్నీ కొనిపెట్టేది. మరికొన్ని బాదం చెట్టు భోషాణంలో దాచిపెట్టేది. బామ్మ నా పాలిట వరాలిచ్చే దేవత. మనవడికి అడ్డమైన గడ్డి కొనిపెడుతోందని తెలిసి బామ్మకు డబ్బు దొరకకుండా ఇంట్లో కట్టడి చేశారు. దీని మీద ఇంట్లో చాలాసార్లు గొడవలు జరిగాయి. బామ్మ మీద నిఘా వేసినా నా చిరుతిళ్ళకి లోటు రాకుండా చూస్తోంది. బియ్యం ఒళ్ళో పోసుకొచ్చి జీళ్ళు, తేగలు నైవేద్యం పెట్టేది నాకు. అది తెలిసిపోయింది. బియ్యం డబ్బాకి తాళం పడింది. దాంతో నా నోటికి కూడా. అత్తగారు ఆట కట్టిందని అమ్మ సంతోషించింది. ఇంటి దీపానివి, చక్రవర్తివి, నీకు ఈ కరువేంటి నాయనా అని బామ్మ బాధపడింది. ఆ రోజు పీచు మిఠాయి వాడు ఊళ్ళోకి వచ్చాడు. వాడు రోజు రాడు, సంత రోజు మాత్రమే వస్తాడు. 3 వైపులా రేకు, ఓవైపు సరుకు కనిపించేలా అద్దం ఉన్న డబ్బా, విచ్చిన గులాబీలు కుక్కినట్టు డబ్బా నిండా పీచు మిఠాయి పొత్తులు. వాడు డబ్బా చప్పుడు చేస్తూ పీచు మిఠా అని చిత్రంగా అరుస్తూ వీధిన వెళ్తుంటే నా నోరు ఎంత ఊరిందో బళ్ళో ఉన్న నాకు తెలుసు, ఇంట్లో ఉన్న మా బామ్మకు తెలుసు. పీచు మిఠా అరుపు దూరం అవుతున్న కొద్దీ నాలో బెంగ ఎక్కువ అవుతోంది. ఆ క్షణంలో బామ్మ బడిగుమ్మంలో ప్రత్యక్షమైంది. పంతులు గారు ప్రభావ విభవలు చెప్పిస్తున్నారు. బామ్మ రాకతో ప్రమోదూత దగ్గర టక్కున వల్లింపాగి తరగతి నిశ్శబ్దమైంది. నరసింహం పంతులు గారంటే గండ పేరుండం. పిల్లలు పెద్దలు హడలు చచ్చేవారు. ఆయనకి బుర్ర మీసాలు, కళ్ళద్దాలు, గుండు పిలక, చేతిలో బెత్తం, 4 వైపులా చూడగల మిడిగుడ్లు ఉండేవి. మా బామ్మ బడిగుమ్మంలోకి వస్తూనే, ఒరే నరసింహ, నా మనవణ్ణి పంపరా అంది. ఆయన నా వైపు చూసి పోరా అనేలోగానే పలకా పుస్తకంతో నిలబడి ఉన్నాను. పో అనడం ఏమిటి, త్వరలో రామచిలకలా తుర్రును దాటుకున్నాను. అవతల వీధి చివర పీచు మిఠావాడు నా కోసమే నిలబడున్నాడు. అప్పటికే వాడితో బేరసారాలు పూర్తి చేసింది బామ్మ.
2 మిఠాయి పొత్తులు 4 పుంజీల జీళ్ళు ఇప్పించింది. జీళ్ళు జేబులో పోసుకుని బామ్మ కొంగుచాటు చేసుకుని మిఠాయిలు 2 మింగేశాను. ఆ రంగుకి నోరు ఎర్రగా హనుమంతుడి మూతిలా అయిపోయింది. ఈ మొహంతో ఇంటికెళ్తే ఏమన్నా ఉంది అంటూ కాసేపు బజారు పెత్తనం చేయించి బడి గంట కొట్టాక బావి దగ్గర మూతి కడిగి కొంగుతో తుడిచి ఇంట్లో ప్రవేశపెట్టింది. తెల్లారి పొద్దున దేవతార్చనలో ఉండే బుల్లి కంచుగంట కనిపించలేదని అమ్మ కంగారుగా వెతికేస్తోంది. ఎక్కడికి పోతుంది, ఎలుక ముండలు లాక్కెళ్ళుంటాయి అని బామ్మ పట్టి పట్టినట్టు సర్దేస్తూ మాట్లాడుతోంది. అయినా ఎలుకలు గంటనేం చేసుకుంటాయి బామ్మ అంటే, పిల్లికి కడతాయి వేధవాయ్ అని అరిచి నా నోరు నొక్కి బయటకు లాక్కెళ్ళింది. త్వరలో దాచుకున్న 4 పుంజీల జీళ్ళు 2 రోజుల్లో పూర్తయినాయి. మళ్ళీ సంత రోజు వచ్చింది. ఇంట్లో పెద్ద గాలి దుమారం లేచింది. నాన్న అరుపుల ముందు బామ్మ ముద్దాయిలా నిలబడి ఉంది. వాకిట్లో పీచి మిఠాయి వాడు నిలబడి ఉన్నాడు. క్రితం వారం వాడికి బామ్మ కంచుగంట ఇచ్చిందట. ఆ లెక్కల్లో వాడు మనకి 4 మిఠాయిలు 6 పుంజీల జీళ్ళు ఇంకా బాకీ ఉన్నట్ట. అవి ఇచ్చేసి వెళతామని సరాసరి వాడి ఇంటికి వచ్చాడు. అది గొడవ. సడి చప్పుడు చేయదనుకున్న గంట గణగణా బామ్మ గుండెల్లో మోగింది. దేవుడు గంటనే పాపభీతి కూడా లేకపోయే అంది అమ్మ నిష్ఠూరంగా. అంత పాపభీతి పడాల్సిందేముంది, అయినా గంటలో ఉంటాడా దేవుడు, పసివాళ్ల బొజ్జలో ఉంటాడు గాని. బామ్మ సాయకారం తీసింది. ఈ మెట్ట వేదాంతాలకేమిలేండి, ఇట్లాగే వదిలేస్తే అవ్వా మనవడు కలిసి ఆ చేతి మురుగు కూడా కరిగించేసుకు తింటారు అంద అమ్మ నాన్నకు బోధపడాలని. నాన్న కలిగించుకుని మాట్లాడేలోగా బామ్మ కోపంగా కొనుక్కుంటూ చరచరా వెళ్ళి బాదం చెట్టు కింద కూర్చుంది. నేను వెనకే భయంగా వెళ్ళా. కొంచెం దూరంగా నిలబడ్డా. నువ్వు కాదు కానీ నీతో నా చావుకు వచ్చిందిరా. ఇన్నేళ్ళు వచ్చి ఆఖరికి నా బతుకు దొంగ బతుకైపోయింది. పో, అసలు నా ఛాయలకు రావద్దు. మీ అమ్మా నాన్న ఉన్నారుగా, వాళ్ళతోనే ఊరేగు. నాది అనుకుంటే దుఃఖం, కాదు అనుకుంటే సుఖం అంటూ బామ్మ బావురుమని ఏడ్చింది. కంటిధార ఎండిన బాదం ఆకుల మీద టపటపా రాలింది. పిడుగులు రాలుతున్నంత చప్పుడు నా చెవికి. దేవుడు ఏడుస్తుంటే ఎంత భయం వేస్తుంది దిక్కులేని వాళ్ళకి. ఒక్కసారి బేరుమని పెద్దగా ఏడ్చాను. బామ్మ తటాలను చేతులు జాపి ఒళ్ళోకి లాక్కుంది. అక్కడే చెట్టు కింద ఎండుటాకుల మీద బామ్మ ముడుచుకు పడుకుంది. నేను బామ్మ పక్కనే ఒదిగి దిగాలుగా కూర్చున్నా. బామ్మ గుర్రు పెట్టి నిద్రపోయింది. బామ్మ మీద గండు చీమలు పాకుతుంటే వాటిని దులిపేస్తూ వెన్ను మీద చేయి వేసి నా పక్కలో కూర్చునే బామ్మలా కూర్చున్నాను. కాకి రాల్చిన 2 బాదంకాయలు గుండు మీద పడితే బామ్మ ఉలిక్కి పడిలేచింది. నాకు నవ్వు వచ్చింది. సంగతి అర్థం కాగానే బామ్మ కూడా పక్కున నవ్వింది. ఆ నవ్వు కొన్నంత ధైర్యమై నన్ను వరించింది. రాలిన బాదంకాయల్ని పప్పులొల్చే పనిలో పడింది. ఒరే, మీ అమ్మకి ఈ మురుగు చెరిపించి ఒక జత ఒంటి మిరియం గాజులు చేయించుకోవాలని ఎప్పటినుంచో ఆశ. చూసావా, అటు తిప్పి ఇటు తిప్పి బోడుగుండుకి బొటనవేలికి ముడిపెట్టినట్టు ధోరణి నా నగ మీదకి లాగింది. బాదం పప్పులు పెడుతూ బామ్మ మాటలు నాకు అర్థం కాకపోయినా అవునవును అన్నాను ఆరిందలాగా ఆమెని సంతోషపెట్టడానికి. దసరా రోజులు వచ్చాయి. ఒక పెద్ద పీఠం మంది మార్బలంతో మా ఇంట్లో దిగింది. స్వాములారు, శిష్యగణం, సేవకులు, వంటలక్కలు, గున్న ఏనుగు, 4 ఆవులు, వాటి దూడలు, జింకపిల్ల, 2 పల్లకీలు, ఇవిగాక బోలెడు సాధనా సామాగ్రి 4 గూడుబళ్ళ నిండా దిగాయి. ఇల్లంతా ఆక్రమించుకుని సిపాయిల్లాగా వాళ్లే ఎక్కడెక్కడ ఏవేమిటి ఎట్లా అమర్చుకోవాలో చూసుకుంటున్నారు. నేను బామ్మ పరాయి వాళ్ళలా చోద్యం చూస్తున్నాం. ఇవాటి నుంచి మన కొంప సర్కస్ డేరా అనుకో అంది బామ్మ. వాళ్ళు మాట్లాడే భాష కూడా చిత్రంగా ఉంది. మా నాన్నని గృహస్థు అని పిలిచేవాళ్ళు. సామాజికులు, పూర్ణదీక్షాపరులు, శిష్య పరమాణువులు, పాదరేణువులు, ఏమిటో నాకు అర్థం కాని మాటలు చాలా వినిపించేవి. అంటే ఏమిటని బామ్మని అడిగితే, అంతా మనుషులేరా అబ్బి, ఉత్తినే, అదో ఆడంబరం అన్నది బామ్మ. గున్న ఏనుక్కు రోజు బెల్లం బుట్ట, అరటిపళ్ళ గెల అందించేవారు. దాని సేవకి 2 మావటీలు. శ్రీ మావటి గారిని మంచి చేసుకుని నన్ను ఒక్కసారైనా ఏనుగెక్కించాలని బామ్మ తంటాలు పడ్డది కానీ వారు సాధ్యపడదన్నారు. పల్లకీలపై నుండే శాటిన్ వస్త్రం చుట్టేసి పల్లకీలని దేవుడిలో జాగ్రత్త చేశారు. పల్లకి ఎక్కించమని హఠం చేస్తే, ఆ సన్నాసి పల్లకి మనకెందుకురా, నీ పెళ్ళికి దీని జేజమ్మ లాంటి పూసల పల్లకి పెట్టించి ఊరు పేట ఊరేగిస్తా అని బామ్మ సముదాయించింది. అందరూ నిద్రలు పోయాక సాములారి జింక చర్మం మీద నన్ను కాసేపు పడుకోబెట్టింది బామ్మ. భలే మెత్తగాను తమాషాగానూ ఉంది. జింకపిల్లతో ఆడుకోవాలనిపించేది కానీ బామ్మ దాన్ని శత్రువర్గంగా భావించి దూరంగా ఉంచేది. మా ఇంట్లో అర్చనలు, దీక్షలు, హోమాలు ఘోటకంగా సాగుతున్నాయి. వచ్చేపోయే భక్తులు, బంధువులు అంతా కోలాహలంగా ఉంది. స్వామివారు వెండి రేకులు తాపడం చేసిన సింహాసనం మీద కూర్చుని
తావళం తిప్పుతూ ఉండేవారు. ఎప్పుడూ గంభీరంగా ఉండేవారు. ఎప్పుడైనా ఒక చిరునవ్వు ప్రసాదించేవారు భక్తులకి. అలౌకిక విషయాల్లోనూ లౌకిక వ్యవహారాల్లో కూడా తలదూర్చేవారు. వంటలు, పిండి వంటలు, కూరలు, పులుసులు అన్నీ ఏమేమి ఎట్లా చేయాలో ఆయనే చెప్పేవారు. చెప్పడం అనకూడదట, ఆదేశించారు అనాలిట. చూడటానికి వచ్చారు అనకూడదు, దర్శనానికి వచ్చారు అనాలిట. పాదాలు ఇవ్వండి స్వామి అని ప్రాధేయపడేవాళ్ళు. వాళ్ళకి ప్రాప్తం ఉంటే పాదాలు ఇచ్చేవారు. లేని వాళ్ళు పాంకోళ్లకు మొక్కి వెళ్ళిపోతుండేవారు. సాములారు భోజనం చేశాక అపచారం భిక్ష స్వీకరించాక వెండి గొలుసుల ఉయ్యాల బల్ల మీద పట్టు బాలీసుల మీద వాలి అరమోడ్పు కన్నులతో భుక్తాయాసం తీర్చుకునేవారు. వింజామర్లు విసరడానికి మేమంటే మేమని వంతుల కోసం పోట్లాడుకునేవాళ్ళు భక్తులు. జార్జి చక్రవర్తిదే భోగం, మళ్ళీ మీ స్వామివారిదే భోగం అనేది శిష్యుల దగ్గర మా బామ్మ. వాళ్ళు దానికి ఎంతో గర్వపడేవాళ్ళు. సాయంత్రం ఆయన వేదాంత విషయాలు బోధించేవారు. అర్థమైనా కాకపోయినా అంత శ్రద్ధగా వినేవాళ్ళు. అయ్యవారికి సెలవులు, అమ్మవారికి పట్టు వస్త్రాలు, పళ్ళు, రొక్కం కానుకలుగా సమర్పించుకునేవాళ్ళు. ఒకరోజు సిల్కులాల్చి 4 వేలకు ఉంగరాలు, మెడలో పతకపు గొలుసుతో ఆర్భాటంగా గుర్రబండి దిగాడు ఒక భక్తుడు. వస్తూనే స్వామివారి పాదాల మీద వాలాడు. స్వామివారు వాత్సల్యంతో వందనం స్వీకరించారు. జోడించిన ఉంగరాల చేతుల్ని తమ చేతుల్లోకి తీసుకుని ఎట్లా ఉందిరా వ్యాపారం అని అడిగారు. అంతా తమ దయ అన్నాడు ఆ భక్తుడు. రాహు ఇల్లు మారుతున్నాడు, ఇక నీకు తిరుగులేదురా, పట్టిందంతా బంగారమే అన్నారు స్వామి భక్తుడి చేతులు వదిలిపెడుతూ. భక్తుడి నడిమివేలున్న ఎర్రరాయి ఉంగరం స్వామి చేతిలోకి వచ్చింది. పక్కనే ఉన్న శిష్యుడి దోసిట్లో వేసి అమ్మవారికి ముక్కెర చేయించండి అని చిరునవ్వుతో ఆదేశించారు. ఆ భక్తుడికి వేలుడినంత బాధ కలిగింది. పెదాలు తడారిపోయినాయి. బెక్కజచ్చి తమ చిత్తం అన్నాడు ఎప్పటికో తేరుకుని. కాదు, తల్లి ఆజ్ఞ అన్నారు స్వామి గంభీరంగా. మనోవాక్కయ కర్మల మీద స్వామివారు ప్రసంగం కొనసాగించారు. బామ్మ నవ్వు ఆపుకోలేక సభలోంచి జారుకుంది. శిష్యుడు ఎదురైతే మీ దేవుడికి పట్టిందంతా బంగారమే అని ఎగతాళి చేసింది. లోగడ విడిది చేసినప్పుడు ఆయన చూపు బామ్మ బంగారు మురుగు మీద పడిందట. తల్లి చిట్టుకాసుల పేరు కావాలని గోల చేస్తోంది. నువ్వు చేయి విదిలిస్తే తల్లి కోరిక తీరుస్తా అన్నారట స్వామి బామ్మతో. అయ్యో, ఆ తల్లికి నేను ఇచ్చేపాటిదాన్నా? సాక్షాత్తు మహాలక్ష్మి, ఆమెకేం తక్కువ స్వామి అని బామ్మ భక్తిభావంతో సవినయంగా సమాధానం చెప్పిందట. ఒరేవ్, హనుమంతుడి ముందా కుప్పిగంతులు? ఇచ్చేదాన్నైతే ఆనాడు గాంధీగారు గుమ్మంలోకి వచ్చి స్వరాజ్యం కోసం జోలి పట్టిన రోజే ఇద్దును కదా. మహామహా ఆయనకే ఇవ్వలేదు, ఈ సర్కస్ కంపెనీకి ఇస్తానా అంది బామ్మ. అది తీర్థప్రసాదాల సమయం. భక్తులంతా కాళ్ళకి మొక్కి తీర్థం పుచ్చుకుని మళ్ళీ మొక్కి వెళుతున్నారు. నేను వెళ్ళి చేయి చాపా. స్వాములారు హోగ్రంగా గుడ్లురివి పో అవతలకి అని గసిరారు. చొక్కా తొడుక్కుని మొక్కటం, తీర్థాలు తీసుకోవటం మహాపచారంట. ఇంకేముంది, కొంపలు మునిగిపోయినట్టు అందరూ హాహాకారాలు చేయటం మొదలెట్టారు. ఆ సందట్లో నా లాగు చొక్కా విప్పేసి ఒంటి మీద నూలు పోగు లేకుండా ఆయన ముందు నిలబెట్టారు. అయినా ఆయన కటాక్షించలేదు. నన్ను బయటికి పంపేయమని తీర్థపు శంకుతో సైగ చేశారు. తెలియక జరిగిన అపచారానికి మన్నింపు కోరాలని అమ్మ వెళ్ళి ఆయన ముందు నిలబడితే మరీ రెచ్చిపోయి ఇవాళ అమృతం ఎవరికీ ప్రాప్తం లేదు, అపచారానికి ప్రాయశ్చిత్తం అన్నారు కఠినంగా. శంకు కింద పెట్టేసి తావళం అందుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయారు. భక్తులు, శిష్యులు అంతా నన్ను దోషం చూసినట్టు చూస్తున్నారు. ఇదంతా చూస్తున్న మా నాన్నలో సహనం చచ్చిపోయింది. నన్ను బయటికి బరబరా లాక్కెళ్ళి పూనకం వచ్చిన మనిషిలా చావగొట్టారు. ఒంటి మీద ఆచ్ఛాదన కూడా లేదేమో, ఒళ్ళంతా వాతలు తేలాయి. గుక్క పెట్టి పరిగెత్తాను. బామ్మ పరుగు పరుగును ఎదురొచ్చి 2 చేతులా నన్ను ఎత్తుకుని గుండెలకు పొదుపుకుంది. భయం, బాధ, ఉక్రోషం, ఒంటరితనం ఇవన్నీ ఆవరించిన నాకు మా బామ్మ 1000 చేతులు నా కోసం జాపిన అమ్మవారిలా కనిపించింది. గబగబా బాదం చెట్టు కిందకి తీసుకెళ్ళింది. వాతలు చూసింది, వలవలా ఏడ్చింది. ఒళ్ళంతా నిమిరింది, పైకొంగు కప్పింది. ఆ బడుద్దాయికి నిన్ను కొట్టేందుకు చేతులెలా వచ్చాయిరా, దూర్వాస పుడక వాడును అంటూ నాన్నని తిట్టింది. నా ఏడుపు ఎక్కిళ్ల స్థాయికి తగ్గింది. బామ్మ మాత్రం బుసలు కొడుతోంది. ఇంతలో స్వాములారి అంతరంగిక శిష్యుడు మడిధోవతలు ఆరేయడానికి పెరడు వైపు వచ్చాడు. దీక్షితులు ఇట్రా అని గద్దింపుగా పిలిచింది. ఆ పిలుపుకి ఆయన ఉలిక్కిపడ్డాడు. ఆ సంబోధన, ఆ ధాటి. దీక్షితులు గారంటే స్వాములారు తర్వాత స్వాములారు అంతటి వాడు. పెద్ద ఆయన అలవాట్లు, ఇష్టాయిష్టాలు, వేళావేళలు, కళాకళలు అన్నీ తెలిసినవాడు. స్వామివారికి జలుబు చేస్తే దీక్షితులు గారికి తుమ్ములు వస్తాయి. అలాంటిది వారి సంబంధం. దీక్షితులు సంకోచిస్తూనే 4 అడుగులు బామ్మ వైపు వేశాడు. ఏం స్వాములారయ్యా, బోడి స్వాములారు,
పసివెధవకి ఎలా వాతలు తేలాయో చూడు. పైన చొక్కా ఉంటేనే అంట్ల వెధవైపోయాడా? అభం శుభం తెలియని పసిబిడ్డ. ఆ మాటకొస్తే దేహశుద్ధి లేని పుండాకోర్లు చాలామంది ఉన్నారు మీ గుంపులో. చేతనైతే వాళ్ళ చర్మాలు ఒలిపించి తీర్థాలు పోయమను. ఊరికే బృహదారణ్యాలు భగవద్గీతలు వల్లిస్తే లాభం లేదు. మానికతో జొన్నలు గొలిస్తే బలం వస్తుందా? దంచాలి, వండాలి, తినాలి, హరాయించుకోవాలి. అప్పుడు వస్తుంది బలం. అవునా? మీ పేరాయికి చెప్పు, నాకేం భయం లేదు. వాడి బోడి శాపం నన్నేం చేయదు. బొసలగొట్టే బామ్మ మాటలకి దీక్షితులు బుర్ర తిరిగిపోయింది. పిలక తడుముకుంటూ పిల్లిలా జారుకున్నాడు. అయినా బామ్మ ఆగలేదు. ధిక్కారము సైతునా అని వేమూరి గగ్గయ్యలా గుడ్లు వీడును, పిచికి మీద బ్రహ్మాస్త్రం అని ఒక పక్క నుంచి ఎకరాలు హరించిపోతున్నా తెలియడం లేదు. అరిసెల్ని అప్పాలని వదలలేనివాడు అరిషట్ వర్గాలనే వదులుతాడు. స్వాములారిని మా నాన్నని కలగాలుపుగా దీక్షితులు వెళ్ళిన అరగంట దాకా బామ్మ తిడుతూనే ఉంది. రాత్రి అమ్మ నన్ను గట్టిగా ఖర్చుకుని కంటి నిండా ఏడ్చింది, నూనె రాసింది. నాన్న రోజంతా అన్నం తినలేదు. ముందే ఉండాలి నిగ్రహం. ఉపోషం ఉంటే పిల్లాడి వాతలు పోతాయా? అంత తామసం కూడదు అని బామ్మ మందలించింది. తలదించుకున్నారు కానీ నాన్న మారు మాట్లాడలేదు. స్వాములారి మీద కాదు, యావత్తు పీఠం మీద బామ్మ కత్తి కట్టింది. పాకశాలలో వంటవాడి మీద దాష్టికం చేసి 4 చిట్టిగారులు కొంగులో వేసుకొచ్చి వేడివేడిగా నా చేత తినిపించింది. దీక్షితుల్ని పనిమాల పిలిచి, ఇదిగో మహానివేదన కాకుండానే చిట్టిగారులు పిల్లాడికి పెట్టా, చెప్పుకో దిక్కున్న చోట. మొక్కకి చెంబుడు నీళ్లు పోయటం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి 4 పరకలు వేయడం, ఆకున్నవాడికి పట్టెడు అన్నం పెట్టడం, ఇదే నాకు తెలిసిన బ్రహ్మసూత్రం. సవాల్ చేసింది బామ్మ. పాపం దీక్షితులకి బామ్మ అంటే సింహస్వప్నం అయింది. ఎప్పుడు పిలిపిస్తుందో తెలియదు, ఏం తిడుతుందో తెలియదు. 2వ రోజు సాయంత్రం వేదాంత సభలో నన్ను పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు స్వామివారు. జామ పండిచ్చి మొత్తం తినాలరా అని తినిపించారు. నాకు పులి మీద కూర్చున్నట్టుంది. రుద్రాక్షలు గుచ్చుకుంటున్నాయి. అయినా ఎటూ కదలడానికి లేదు. తర్వాత మరి కాస్త ముద్దు చేసి వారి పాంకోళ్ళు తొడిగించి నడవమన్నారు. నేను రకరకాల చప్పుడు చేస్తూ సభలో తప్పటడుగులు వేస్తుంటే, ఏమమ్మో నీ మనవడు బాలకృష్ణుడు అన్నారు స్వాములారు పెద్దగా నవ్వుతూ. శిష్యులంతా ఆమోదిస్తున్నట్టు ముఖాలు వికసింపజేశారు. అంతా తమరి వాత్సల్యం, పసివాడి అదృష్టం అంది బామ్మ. ఈ సంఘటన తర్వాత దీక్షితులు సుఖంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ పీఠం మరో చోటికి తరలింది. బామ్మ మేలుకొలుపులు పాడుతూనే ఉంది, ముగ్గులు వేస్తూనే ఉంది. కానీ నా చిన్నతనం బామ్మ వీపు మేంచి జారిపోయింది. నా కంచం నాదే, నా మంచం నాదే. హై స్కూల్ చదువులో పడ్డాను. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని నాకు వడకపోగు వెయ్యాలని నిర్ణయించారు. వారం ముందుగానే సందడి ప్రారంభమైంది. గురు పరంపరతో పాటు బంధువులతో ఇల్లు నిండింది. మా అత్తయ్య, మామయ్య, వాళ్ళ అమ్మాయి కళ్యాణి వచ్చారు. కళ్యాణికి 10 ఏళ్ళుంటాయి. ప్రతి ఇంట్లోలాగే మేనత్త కూతురు కాబట్టి నీ పెళ్ళాం వచ్చింది రోయ్ అని పాత సరసం ఆడారు అందరూ. అత్తయ్య వస్తూనే బామ్మను చూసి, ఏమిటే అమ్మా అంతగా చిక్కిపోయావు అని బాధ నటించింది. నేను చిక్కేదాన్ని కాదులేవే ఎవరికి, నువ్వు బాధపడకు అంది వ్యంగ్యంగా బామ్మ. చూడు ఆ చేతులు పుల్లల్లాగా అయిపోయాయి. బావిలో చేద వేసినప్పుడు ఆ మురుగు జారి నూతిలో పడుతుందేమో చూసుకో సలహాగా అత్తయ్య అంటే, నువ్వు 1000 చెప్పు 1,00,000 చెప్పు, చచ్చినా నా చేతి మురుగు నీకివ్వను తెగేసినట్టు అన్నది బామ్మ. అత్తయ్య కస్సును లేచింది ఆ మాటకి. అంటే నీ ముష్టి మురుగు కోసం పడిచస్తున్నానా? ముష్టిది కాదది, బంగారపుది. సువి అంటే రోకలి పోటని తెలుసులేవే అంది బామ్మ. ఒక్కగానొక్క ఆడపిల్లని, కన్న కూతుర్ని, దయాపేక్షలు లేవు. మీ పెట్టిపోతలకి మేమెప్పుడైనా ఏడ్చామా అని గద్గద స్వరంతో అత్తయ్య విజృంభించింది. తల్లి కూతుళ్ళ వాదులాట విని అమ్మ లోపల ఆనందపడ్డది. మాట మరీ పెరగకుండా నాన్న సర్దుబాటు చేశారు. నా చెవిలో నాన్న బ్రహ్మోపదేశం చేశారు. మెడలో జందెపోగు, చెవులకు బంగారు పోగులు నాకు కొత్త అలంకారాలైనాయి. బాదం చెట్టు పండుటాకులు రాలుస్తూ కొత్త ఆకులు తొడుగుతోంది. త్వరలో పాత చిలకలు ఎగిరిపోయి కొత్త చిలకలు వచ్చి వాలుతున్నాయి. బామ్మకి అరణంగా ఇచ్చిన ఆవు దూడకి 5వ కారు దూడ పుట్టింది. కంటి చూపు తగ్గినా బాగా చెయ్యి తిరిగిన బామ్మ ముగ్గులు గడి తప్పకుండా వేస్తూనే ఉంది. పీఠాధిపతుల తాకిడి తగ్గింది. తాతల నాటి క్షేత్రాలు తరిగిపోయాయి. అంటుమామిడి తోట గృహస్థు పేరు మీద లేదిప్పుడు. దేవుడికి గోడలు తప్ప పైపెంకులు లేవు. ఒంట్లో ఓపిక తగ్గినా బామ్మ మాట చురుకు తగ్గలేదు. మా ఉయ్యాల వెండి గొలుసుల్ని గొన్న ఏనుగు మింగేసింది అని చాలా సరసంగా చెప్పి నవ్వేది. అమ్మకి అకాల వార్ధక్యం వచ్చింది. తడిచీరల శిక్ష తప్పింది. నాన్న నిర్లిప్తంగా ఉంటున్నారు. అప్పటి వైభవం లేదు, అట్లాగని దరిద్రమూ లేదు.
నాకు తెలిసిన వైభవం బామ్మ, బాదం చెట్టు, అవి ఇప్పుడూ ఉన్నాయి. నాది అనుకుంటే దుఃఖం, కాదు అనుకుంటే సుఖం. బామ్మ చెప్పిన బ్రహ్మసూత్రం నిజమే అనిపించింది. నా ఎఫ్ఏ పూర్తయింది. బందర్లో సర్కారు ఉద్యోగం వచ్చింది. అయినవి కానివి పెళ్లి సంబంధాలు రావడం మొదలైంది. మేనత్త కూతురు కళ్యాణి ప్రస్తావన వచ్చింది కానీ బామ్మ ససేమిరా అంది. ఆ పిల్ల పేరు కళ్యాణే గాని ఉత్త నత్తగవ్వ, దాని తల్లి గడుస్తయ్యం. దాంతో నువ్వా సుఖపడలేవు, పరాయి సంబంధమే చేసుకుందాం అని బామ్మ స్పష్టంగా చెప్పింది. అత్తయ్య వాళ్ళు కూడా నా కాళ్ళు కడిగి పిల్లనివ్వడానికి పుట్టింటి బంధం నిలిచిపోవాలని ఏమాత్రం ఆరాటపడలేదు. వాళ్ళకి ఒక్కతే పిల్ల, పైపెచ్చు కావాల్సినంత ఉన్నవాళ్ళు. మాకిప్పుడు ఏనాములు లేవు, నేను బారిస్టర్ని కాదు. చూసిన 2-3 సంబంధాల్లో చిన్నప్పుడు చదువు చెప్పిన నరసింహం పంతులు గారి ద్వారా వచ్చిన సంబంధం నచ్చింది. బామ్మకి మరీ నచ్చింది. తాంబూలాల దాకా వచ్చాక 4 కాసుల బంగారం దగ్గర తేడా వచ్చింది. అటు ఇటు నరసింహం గారి మాటలు నడిపారు కానీ చివరికి అది చినికి చినికి గాలివానయింది. పెద్దవాళ్ల మధ్య సొమ్ము కంటే పంతాలు అడ్డొచ్చాయి. పిల్ల పొందిగ్గా ఉందిరా, పచ్చగా దొరసాన్లా ఉంది, కళ్ళు కజ్జికాయల్లా ఉన్నాయి. 4 కాసుల బంగారం ఒక్క ముద్దుకు చెల్లు అంటూ బామ్మ తెగ ఊరించడం మొదలుపెట్టింది. లోపల పంతం పెట్టుకుని పైకి మాత్రం వాడిష్టం అని 4 చివరి మాట అంటున్నారు అమ్మ నాన్న. నేను ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డాను. బాదం చెట్టు కింద ఒంటరిగా కూర్చోబెట్టి బామ్మ హితోపదేశం మొదలుపెట్టింది. పిల్ల పేరు గాయత్రి. అయితే రోజుకు 10 సార్లు పిలిచినా చాలు, పుణ్యం పురుషార్థం. 10 మందిలో పుట్టి పెరిగిన పిల్ల. అయితే ఒరే కోర్నాసి, దూటకూరకి ముగ్గులకి బోల్డు ఓర్పు ఓపిక కావాలా, పనితనమూ ఉండాలి. పిల్లకి రుక్మిణీ కళ్యాణం కంఠతా వచ్చుట, టీకా తాత్పర్యంతో సహా. అయితేనా ఇష్టమైన వాడి కోసం ఏదైనా చేసే జానతనం ఉందని. నువ్విట్టాగే మేనమేషాలు లెక్కేస్తూ కూర్చుంటే చివరికి ఆ పిల్లే నిన్ను లేవ తీసుకుపోతుంది, సరేనా అంది నాకు రోషం తెప్పించాలని. అయినా నేనేమీ చలించలేదు. మర్నాడు ప్రయాణం రోజు వెళ్ళబోతూ నాన్న ముందు మౌనంగా నిలబడి మాట్లాడటానికి తటపటాయిస్తుంటే ఆయనే అందుకుని, నీ ఇష్టంరా, నేనేమి నిధి నిక్షేపాలు ఇచ్చానని నీ మీద పెత్తనం చెలాయిస్తాను. నువ్వు అన్ని విధాలా స్వతంత్రుడివి. నీకు ఇష్టమైతే మాదే ఉంది, వచ్చి పీటల మీద కూర్చుంటాం అన్నారు. విషయం తేలిపోయింది. రకరకాల ఆలోచనలతో రాత్రంతా నిద్ర పట్టలేదు. బామ్మ ఒక రాత్రి వేళ చీకటిలో తడుముకుంటూ నా గదిలోకి వచ్చింది. నా మంచం మీద కూర్చుంది. మెల్లగా లేపాలని తడుముతోంది. లేచే ఉన్నాలే చెప్పు అన్నాను. నువ్వు నిద్రపోవని తెలిసే వచ్చా. చూడబ్బాయ్, మీ నాన్నకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. మీ అమ్మకి మొగుడు చెప్పింది వేదం. ఈ కోపతాపాలు 4 రోజులుంటాయి, ఆనకపోతాయి. మిగిలేది నిక్షేపం లాంటి పిల్ల. అంచేత నిష్కర్షగా గాయత్రినే చేసుకుంటాను తేల్చి మరీ వెళ్ళు. నేనేమీ చెప్పకుండా అటు తిరిగి పడుకున్నాను. ఒరేవ్, అధిక మాసాలతో 80 దాటేశా. నీ పెళ్లి చూడాలని ప్రాణం ఉగ్గపట్టు కూర్చున్నా. ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి. నువ్వు ఆకు వక్క వేసుకుంటే అమ్మడు నోరు పండాలి. అది ఇది అయి ఆనక మీ కడుపు పండాలి. నేను మళ్ళీ నీ ఇంటికి రావద్దు. బామ్మ గొంతు జీరబోయింది. కన్నీటి చుక్క నా గుండె మీద వెచ్చగా రాలింది. ఉద్యోగం ఊరు చేరగానే గాయత్రి సంబంధమే ఖాయం చేయమని నాన్నకి 3 ముక్కల ఉత్తరం రాశా. పోస్ట్ చేయకుండానే ముహూర్తం నిశ్చయమైంది. ఉన్న పళంగా 15 రోజులు సెలవు పెట్టి రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. ఇంట్లో అడుగు పెడుతుండగానే బామ్మ ఎదురొచ్చి, దిగొచ్చారు రోయ్, నీలాంటి అల్లుడిని వదులుకుంటారా? ఏదో కాస్త బెట్టు చేశారు, పాపం వాళ్ళది పెద్ద కుటుంబం. 4 కాసులు ఒక్క ముద్దుకు చెల్లురా అంటే నువ్వు విన్నావు కాదు. చివరికి మన నరసింహం సానుకూలం చేశాడు అని తెగ సంబరపడిపోతూ చెప్పింది. నాన్న అమ్మ దిగి రాకుండా మాట నెగ్గించుకున్నందుకు విజయగర్వంతో ఉన్నారు. ఎవరిని నొప్పించకుండా కోరిన పిల్ల దొరికినందుకు థ్యాంక్ గాడ్ అనుకున్నాను. అది మా దొరవారి ఊతపదం. కలతలు కలహాలు లేకుండా పెళ్ళి అయిపోయింది. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని బామ్మ మా పెళ్లి చూసి ఆనందించింది. ఒరేయ్, ఎప్పుడో నీ చిన్నప్పుడు స్వామిలారి పల్లకి ఎక్కించమని హఠం చేసావు, జ్ఞాపకం ఉంది? ఇహ ఊరేగు, బతుకంతా సుఖంగా అందరి కళ్ళు మీ మీదే ఉండేట్టు ఊరేగండి అని బామ్మ మా జంటను దీవించింది. అక్కర తీరింది. మర్నాడు నా మనవడు నచ్చాడా పిల్ల అని బామ్మ కొంటెగా అడిగితే అవును కాదు అనకుండా, మీ మనవడు నాకిప్పుడు 360 కాసులు బాకీ, ఎట్లా తీరుస్తాడో ఏమో అందట బొంగమూతి పెట్టి పెళ్లి కూతురు. ఆ మాటకు అదిరిపడి హారిపిడుగా అని బామ్మ గాయత్రిని ముద్దు పెట్టుకుంది. బందర్లో కాపురం పెట్టాం. బామ్మ మాటలో చెప్పాలంటే ముగ్గులోకి దిగాం. ఒంటి గది, కొత్త కాపురం.
బామ్మ దీవెనలా పూసల పల్లకిలో ఊరేగుతున్నట్టుంది. ఆవిడ కాళ్ల గోరింటాకు అతడి కాళ్ళకి ఎట్లా పండుతుందో అనుభవమైంది. నేను తాంబూలం నమిలితే గాయత్రి నోరు ఎందుకు ఎరుపెక్కునో ఎరుకయింది. బామ్మని బందరొచ్చి నా దగ్గర ఉండమన్నాను. నా ఊరు నా నేల ఇక్కడే మట్టయిపోవాలిరా. మీ అమ్మ దొడ్డ ఇల్లాలు, నాకేం తక్కువ జరగదులే అంది దర్జాగా. బామ్మ చివరి క్షణాల్లో చూడటానికి వెళ్ళాం. మాట స్పష్టత లేదు. కొత్త కాపురం బావుందా అని అడిగింది. ఇద్దరం తల ఊపాం. కాపురం కత్తిపీట కొత్తల్లో కంటే కొంచెం పదును పడ్డాకే బావుంటాయిరా అంది మాట పిగుల్చుకుని. మేము నవ్వితే బామ్మ పెదవి కదిలింది, ముఖం వెలిగింది. మా ఇద్దరి చేతులు చేతిలోకి తీసుకుంది. ఒక మొక్కకి చెంబెడు నీళ్లు, గింజలు, అన్నం పెట్టా. ఆ ఫలం నాకు దక్కింది. నా బతుకు హాయిగా వెళ్ళిపోయింది. నేను ఇప్పుడో కాసేపో బామ్మ మాటలకి నాకు దుఃఖం పొర్లుకొచ్చింది. నిన్ను వదిలి ఎక్కడికి పోతాన్రా వెర్రినాగన్నా, అలా వెళ్ళి కాసేపు పెత్తనం చేసి మళ్ళీ నీ ఇంటికే వస్తాగా అంటూ ధైర్యం చెప్పి బామ్మ వెళ్ళిపోయింది. భరించలేనంత శూన్యం నాలో నిండుకుంది. అమ్మ, నాన్న, చుట్టం, పక్కం, దయాదేవుడు అన్నీ అంతా అందరూ ఒక్కసారి వదిలి వెళ్ళిపోయినట్టయింది. వెళ్ళి పిచ్చిగా బాదం చెట్టు చుట్టూ తిరిగాను. 70 ఏళ్ళ ఆ పిచ్చి మొద్దుకి బామ్మ పోయిందని తెలియదు. రేపటి నుంచి చెంబెడి నీళ్ళు ఎవరు పోస్తారు? పై తొర్రలో కిలకిల్లాడే చిలకలకి తెలియదు బామ్మ పోయిందని. రేపటి నుంచి గుప్పెడు గింజలు ఎవరు జల్లుతారు? చిన్నప్పుడు మేము చిరుతిళ్ళు దాచుకున్న త్వరలో చేయి పెట్టి వెతికాను. దాని నిండా బాదంకాయలు దాచున్నాయి. రేపటి నుంచి రాలిన బాదంకాయలు ఎవరేరతారు? బాదం చెట్టును చుట్టుకున్న బామ్మ జ్ఞాపకాలు ఎన్నేళ్లైనా మర్చిపోలేను. ఆ చెట్టు నీడలో నా చిన్నతనం చెక్కు చెదరకుండా ఉంది. కర్మకాండ ముగిసింది. బామ్మ ఆరో ప్రాణంగా చూసుకున్న బంగారు మురుగు తూకానికి పెడితే అది గిల్టు నగా అని తేలింది. అమ్మ, నాన్న, అత్తయ్య అంతా మొహామొహాలు చూసుకున్నారు. మనవడికి మంచి పెళ్ళం రావాలని బంగారు మురుగు కరిగించిందని వాళ్ళకి తెలియదు. పెళ్లి పెద్దగా కథ నడిపిన నరసింహం పంతులు గారు చెప్పేదాకా నాకు తెలియదు. బామ్మ మా ఇంటికి వస్తుంది అన్నమాట ప్రకారం ఆవిడ బంగారు మురుగు ఆవిడకే, గాయత్రి సాక్షిగా. కథ పేరు బంగారు మురుగు. రచించిన వారు శ్రీరమణ గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.